117 ఏళ్ల చరిత్ర గల వంటి లాల్ దర్వాజాలోని సింహవాహిని అమ్మవారికి వేలాది మంది భక్తులు అమ్మవారికి బోనం తీసుకువస్తూ ఉన్నారు, మొక్కులు చెల్లించుకుంటున్నవారు. సో ఆషాఢ మాసంలో అమ్మవారికి పుట్టింటికి వస్తుంది అని భావించి అమ్మవారికి పసుపు కుంకుమలు, చీరసారలతో, అలాగే ఓడి బియ్యంతో అమ్మవారికి సమర్పిస్తూ ఉంటారు. అలాగే బోనాల్ని సమర్పిస్తూ ఉంటారు, తొట్టెల్ని సమర్పిస్తూ ఉంటారు. మనం ఇక్కడ చూడొచ్చు అనేక మంది ఆడబిడ్డలు అమ్మవారికి బోనం తీసుకొచ్చారు. వాళ్ళతో మాట్లాడదాం. ఎక్కడి నుంచి వచ్చారండి? చెత్రినాక. ఎక్కడి నుంచి వచ్చారు? చెత్రినాక. అమ్మవారికి ఓడి బియ్యం కూడా తెచ్చారా? లే, నైవేద్యం తెచ్చినాం. నైవేద్యం తెచ్చారా? ఎంతసేపు అయింది లైన్ లో నిలబడి? ఏర్పాట్లు ఎట్లా ఉన్నాయి? 2 గంటల సేపు అయింది. సో మీకు బోనాల పండుగ శుభాకాంక్షలు అండి. థ్యాంక్ యూ అండి. అమ్మవారు లాగానే ఉన్నారు మీరు. థ్యాంక్ యూ అందరికి హ్యాపీ బోనాలు. సో ఏం తెచ్చారు అమ్మవారికి నైవేద్యంగా? కొయ్యూర, అన్నం పరమన్నం. ఎవ్రీ ఇయర్ చేస్తూ ఉంటారా? బోనాన్ని ఇంత అందంగా అలంకరించడానికి ఎంత సమయం పట్టిందండి? హాఫ్ అన్ అవర్. అంటే మీ చుట్టాలందరినీ పిలుచుకున్నారా? అందరూ వస్తారు కదా, తప్పకుండా. ఎట్లా జరుపుకుంటారు బోనాల జాతర ఎవ్రీ ఇయర్? చాలా రంగరంగ వైభవంగా జరుపుకుంటాం. అమ్మవారి ఆజ్ఞ అంతే, తను కరుణిస్తుంది, మనం చేస్తున్నాం అంతే. ఓడి బియ్యం కూడా తెచ్చారా? వడి బియ్యం ఇంతకు ముందే పోసేసినాం లాస్ట్ వీక్. సో అమ్మవారికి ఇట్లా బోనాలు సమర్పిస్తే ఎట్లాంటి మంచి జరుగుతుంది అని మీరు విశ్వసిస్తున్నారు? అమ్మవారికి మనం చెప్పాల్సిన అవసరం లేదు, ఆమె అన్ని చూసుకుంటుంది, తల్లియే చూసుకుంటుంది. తనకి అంటూ మనం నైవేద్యం సమర్పిస్తే చాలు, పిల్లల్ని కానీ అందరిని కానీ సంతోషంగా చూసుకుంటుంది.